ప్రీమియర్ లీగ్ నుండి మరో ఆటగాడు రిటైర్ అయ్యారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు దినేష్ కార్తిక్ బుధవారం చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడేశారు. మ్యాచ్ ఓడిన బాధ ఓవైపు, ఇకపై ఆర్సీబీకి ఆడలేననే బాధ మరోవైపు. ఇలా బరువెక్కిన హృదయంతో ఐపీఎల్కు గుడ్ బై చెప్పారు దినేష్ కార్తిక్. చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడిన కార్తిక్కు ఆర్సీబీ ఆటగాళ్లు సాదరంగా వీడ్కోలు పలికారు. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన సహచరుడి రిటైర్మెంట్పై భావోద్వేగానికి గురయ్యారు. మైదానంలోనే కార్తిక్ను గట్టిగా హగ్ చేసుకుని ఎమోషనల్ అయ్యారు. అలాగే మిగతా ఆర్సీబీ ప్లేయర్స్ కూడా కార్తిక్ను గౌరవంగా వీడ్కోలు పలికారు. సహచర ఆటగాళ్ల చప్పట్ల మధ్య ప్రేక్షకులకు అభివాదం చేస్తూ మైదానాన్ని వీడాడు దినేష్ కార్తిక్. నిన్న అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్తో కార్తిక్ 17 ఏళ్ల ఐపీఎల్ కెరియర్ ముగిసింది. అతడు ఐపీఎల్లో 6 జట్లకు ప్రాతినిధ్యం వహించారు. ఢిల్లీ డేర్ డెవిల్స్ ఆటగాడిగా 2008లో అతడి ఐపీఎల్ జర్నీ ప్రారంభమైంది. ఆ తర్వాత కింగ్స్ 11 పంజాబ్, ముంబై ఇండియన్స్, గుజరాత్ లయన్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లలో ఆడారు. చివరగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడిగా ఐపీఎల్కు వీడ్కోలు పలికారు. ఎన్నో రికార్డులు, మరెన్నో రికార్డులు సాధించి ఐపీఎల్ చరిత్రలో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్న కార్తిక్ ధనాధన్ బ్యాటింగ్తోనే కాదు, అద్భుతమైన కీపింగ్తో క్రికెట్ ప్రియులను అలరించారు. ఇలా తన ఐపీఎల్ కెరియర్లో 257 మ్యాచ్లు ఆడిన కార్తిక్ 4842 పరుగులు చేశారు. ఇందులో 22 హాఫ్ సెంచరీలున్నాయి. ఈ సీజన్లో కూడా కార్తిక్ అద్భుతంగా ఆడారు. ఆర్సీబీ తరఫున 15 మ్యాచ్లాడిన కార్తిక్ 187 స్ట్రైక్ రేట్తో 326 పరుగులు చేశారు. అయితే ఐపీఎల్ ట్రోఫీతో వీడ్కోలు పలకాలనుకున్న అతడి కల మాత్రం నెరవేరలేదు. బుధవారం రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఆర్సీబీ ఓటమి పాలై ఐపీఎల్ 2024లో తన పోరాటాన్ని ముగించింది.